హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య రిలేషన్ ఎలా ఉంది. అది రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, లేకపోతే సమ్ అదర్ పర్సన్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఎవరైనా అయి ఉండొచ్చు. థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా, నో కాంటాక్ట్లో ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా, సో మీ ఇద్దరి మధ్య ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీరు రెజనేట్ చేసుకోవచ్చు. ఓకే, అన్ని రాశుల వాళ్ళు ఈ రీడింగ్ చూడొచ్చు, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. ఇక్కడ మీకు మీ పర్సన్కి థర్డ్ పార్టీ అనేవాళ్ళు ఉన్నారు అని అంటేనే ఈ రీడింగ్ చూడండి. ఎవరు ఫోర్స్ఫుల్గా రీడింగ్ చూసి హర్ట్ చేసుకోకండి. ఈ రీడింగ్ మీరు చూస్తున్నారు, ఇది మీ ముందుకు వచ్చింది అంటే డెఫినెట్లీ ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజెస్ అయితే మీకు రెజనేట్ అవుతాయి. మీకు రెజనేట్ అయిన మెసేజెస్ మాత్రమే తీసుకోండి. మీకు రెజనేట్ అవ్వనివి డెఫినెట్గా మీకు కాదు అని స్కిప్ చేసేయండి. మీకు తెలుస్తుంది ఇది మాకు సంబంధించింది, ఇది మాకు సంబంధించింది కాదు అని మీకు తెలుస్తుంది. మీకు సంబంధించింది అయితే మాత్రమే మీరు తీసుకోండి, మీకు కాంది మీరు వదిలేసేయండి. ఇది మ్యారీడ్ వాళ్ళైనా, అన్మ్యారీడ్ వాళ్ళైనా, లేకపోతే రిలేషన్షిప్లో ఉండి మీ పర్సన్ మిమ్మల్ని కాదని లేకపోతే థర్డ్ పర్సన్ని చూస్ చేసుకున్నారా, మీతో రిలేషన్షిప్లో ఉంటూ థర్డ్ పర్సన్తో కూడా రిలేషన్షిప్లో మెయింటైన్ చేస్తున్నారా, ఇట్లా ఒక్కొక్కరి సిచ్యువేషన్స్ కానీ ఒక్కొక్కరి సినారియో కానీ ఒక్కొక్కలాగా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి సో కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి, వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది మీరు గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళకి, మీకు అండ్ థర్డ్ పార్టీకి రిలేషన్షిప్ ఎట్లా ఉంది అనేది వస్తుందన్నమాట. రీడింగ్ కనుక పాజిటివ్గా వస్తే మీకు కింద కామెంట్ సెక్షన్లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని కామెంట్ చేయండి. యూనివర్స్కి, ఏంజల్స్కి, ఆ తర్వాత మీరు ఏ గాడ్ని నమ్ముతారో ఆ గాడ్ని ప్రే చేయండి. మీ లైఫ్లో పాజిటివిటీ రావాలి అని కోరుకోండి. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లంకి తగ్గట్టు మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా, ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా లేదా, ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు, ఎందుకు మీతో సరిగ్గా ఉండట్లేదు, సరిగ్గా మాట్లాడట్లేదు, ముందులాగా ఎందుకు ఉండట్లేదు. సో ఇట్లా మీ ప్రాబ్లంకి తగ్గట్టు, మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన, లేకపోతే థర్డ్ పార్టీతో రిలేషన్షిప్ ఎట్లా ఉన్నారు, ఇట్లా థర్డ్ పార్టీ నేమ్ పైన కానీ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. కంప్లీట్గా థర్డ్ పార్టీని వదిలేసి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా రారా, మీకు రీయూనియన్ జరుగుతుందా లేదా, మీ జాబ్ గురించి కానీ, మీ కెరియర్ గురించి కానీ, మనీ గురించి కానీ, అండ్ ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, సో మీరు దేని గురించి పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి, మీ ప్రాబ్లంకి తగ్గట్టు రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది డెఫినెట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. ఓకే, యూనివర్స్, ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ పర్సన్స్ థర్డ్ పార్టీకి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది. పేజ్ ఆఫ్ స్వర్డ్స్, 5 of Pentacles, 10 of Wands,
Lovers, King of Pentacles, Moon, Eight of Cups, Seven of Pentacles, Three of Cups, Page of Cups, Queen of Swords, Six of Pentacles, Nine of Swords, Fool, Six of Wands, Ace of Pentacles. సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ఏస్ ఆఫ్ పెంటికల్స్, త్రీ ఆఫ్ పెంటికల్స్, ఎయిట్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, పాస్ట్లో ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గర లేని లవ్ వాళ్ళ దగ్గర ఉంటుంది అని నమ్మి భ్రమపడి ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేశారు. స్టార్టింగ్లో చూడండి ఎంత ప్రేమ ఉన్నట్టు మీ పర్సన్ నటించేవాళ్ళు, వాళ్ళు నటించేవాళ్ళు. ఇక్కడ థర్డ్ పార్టీ కూడా చాలా ప్రేమ, చాలా అటెన్షన్, చాలా కేర్, చాలా లవ్ ఉన్నట్టు నటించేవాళ్ళు అనమాట. అలా నటించి మీ పర్సన్ని తన వైపుకి తిప్పుకునేవాళ్ళు, తన వైపు అట్రాక్ట్ అయ్యేలాగా, మీకు దూరం అయ్యేలాగా, వాళ్ళకి దగ్గర అయ్యేలాగా చాలా చేసేవాళ్ళు. చాలా ప్రేమ కురిపించేవాళ్ళు అనమాట. అంత ప్రేమ నిజంగా లేకపోయినప్పటికీ అట్లా ఉన్నట్టు నటించేవాళ్ళు. సో మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ ప్రేమ ట్రూ ఏమో, వాళ్ళ ప్రేమ జెన్యూన్ ఏమో అని చెప్పేసి వాళ్ళకి అట్రాక్ట్ అవుతూ, మీకు దూరం పెడుతూ, మిమ్మల్ని బాధ పెడుతూ, మిమ్మల్ని బిట్రే చేస్తూ, మిమ్మల్ని మోసం చేస్తూ, మీకు టైం ఇవ్వకుండా, మీకు ఎమోషన్స్ షేర్ చేయకుండా, మీకు ప్రేమ పంచకుండా, ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే పాస్ట్లో వాళ్ళ ప్రేమే గొప్పది, వాళ్ళ ప్రేమే కరెక్ట్, వాళ్ళ ప్రేమే జెన్యూన్ అన్నట్టుగా నమ్మేవాళ్ళు, అట్లాగే బిహేవ్ చేసేవాళ్ళు. ఎందుకంటే థర్డ్ పార్టీ అట్లా వీళ్ళని ట్రాప్ చేశారు కాబట్టి వీళ్ళు కూడా థర్డ్ పార్టీలో ట్రాప్లో పడిపోయి వాళ్ళు చూపించేది ట్రూ లవ్ అని, నిజమైన ప్రేమ అని అట్లా అనుకునేవాళ్ళు. కానీ పోను ఎట్లా అయింది అంటే వీళ్ళని జస్ట్ మనీ కోసమే అన్నట్టు వీళ్ళు రిలేషన్షిప్ స్టార్ట్ చేసి కంటిన్యూ అయ్యింది. అండ్ చూడండి మీ పర్సన్ ఏంటంటే నేనేదో అచీవ్ చేసేసాను, నేనేదో హ్యాపీ అయిపోతున్నాను, నేనేదో సాధించేశాను, నేనేదో విక్టరీ సంపాదించేశాను అన్నంతగా హ్యాపీగా ఉండేవాళ్ళు. థర్డ్ పార్టీని పెళ్లి చేసుకుంటాను, వాళ్ళతో హ్యాపీగా ఉంటాను, వాళ్ళే నన్ను బాగా అర్థం చేసుకుంటారు, ఇక్కడ వీళ్ళు నన్ను అర్థం చేసుకోరు, ప్రతిసారి నన్ను ఏదో ఒక టార్చర్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా అనుకునేవాళ్ళు, ఏదో అచీవ్ చేసేసినంత సంతోషం ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు, సిచ్యువేషన్ అట్లా లేదు. చూడండి ప్రెజెంట్ అయితే పేజ్ ఆఫ్ స్వర్డ్స్, ఇద్దరు ఒకరినొకరు స్పై చేసుకుంటున్నారు, ఇద్దరికి గొడవలు అవుతున్నాయి. పేజ్ ఆఫ్ స్వర్డ్స్ అంటే ఫైటింగ్, ఇద్దరు ఒకరికొకరు ఫైట్ చేసుకుంటున్నారు, ఇద్దరికి ఒకరికొకరు గొడవ పడుతున్నారు. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ అట్ ప్రెజెంట్ అసలు బాగాలేదు, గొడవలు అనేది జరుగుతున్నాయి. స్వర్డ్స్ అంటే ఫైటింగ్ కదా, ఎవరి తెలివితేటలతో వాళ్ళు ఉన్నారు, ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉంటున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటున్నారు, మీ పర్సన్ తన జాగ్రత్తలో తను ఉంటున్నారు. ఎందుకంటే థర్డ్ పార్టీ నిజస్వరూపం ఏంటో తెలిసింది కాబట్టి మీ పర్సన్ ఏంటంటే తన మీద ఒక దృష్టి అనేది పెడుతున్నారు. జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళ దగ్గర అంత ఈజీగా నమ్మకూడదు వీళ్ళని అని. అండ్ ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ చూడండి, థర్డ్ పార్టీ నుంచి సెపరేషన్ అయిపోయి వచ్చేద్దాం అనుకుంటున్నారు. బికాజ్ ఇక్కడ తల పట్టుకొని కూర్చున్నారు చూడండి. థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్
ట్రస్ట్ చేసినందుకు కానీ, వాళ్ళని చూజ్ చేసుకున్నందుకు కానీ, మిమ్మల్ని పెట్టిన హింసకు కానీ, మిమ్మల్ని పెట్టిన బాధకు కానీ, ఇక్కడ వీళ్ళు అదే బాధపడుతున్నారు. అదే హింస పడుతున్నారు. అదే టార్చర్ అనుభవిస్తున్నారు. మిమ్మల్ని ఎంత టార్చర్ పెట్టారో, అంత టార్చర్ ఇప్పుడు ఇక్కడ థర్డ్ పార్టీ వల్ల వీళ్ళు పడుతున్నారు. మేబీ ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళ హస్బెండ్ అయి ఉండొచ్చు, వాళ్ళ వైఫ్ అయి ఉండొచ్చు, సమ్ అదర్ ఎక్స్ట్రా పర్సన్ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ అయినా అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయినా అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. ఇక్కడ థర్డ్ పార్టీకి వీళ్ళిద్దరికి మధ్య రిలేషన్ అయితే హ్యాపీగా లేదు. అండ్ మనీ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ఈ మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి థర్డ్ పార్టీకి అండ్ మీ పర్సన్కి మధ్య. అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఓకే, అక్కడ నుంచి పరిగెత్తుకొని బయటికి వచ్చేద్దామా అనిపిస్తుంది మీ పర్సన్కి. థర్డ్ పార్టీని వదిలేసి బయటకు వచ్చేద్దామా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా భరించి ఇంకా తనకి స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. భరించలేకపోతున్నారు, భారం అనిపిస్తుంది, మోయలేకపోతున్నారు. వాళ్ళు పెట్టే టార్చర్ కానీ, వాళ్ళు పెట్టే ఇది కానీ ఇంకా తన వల్ల అవ్వట్లేదు. దించేసుకుందాము, ఒకదానిపైన ఒకటి పడుతూ ఉంటే జస్ట్ ఎవరైనా మనిషి ఎప్పుడైనా తనకు మించిన భారం మోయాలి, తనకు మించిన స్ట్రెస్ మోయాలి అంటే ఆబ్వియస్లీ కొంత టైం మోస్తారు. ఇంకొంత టైం అయితే వదిలేయాలని ఎవరికైనా అనిపిస్తుంది. సో ఇక్కడ మీ పర్సన్కి థర్డ్ పార్టీని వదిలేయాలనిపిస్తుంది. మోయలేకపోతున్నారు, తనని భరించలేకపోతున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు అండ్ చాలా టార్చర్ భరిస్తున్నారు మీ పర్సన్. అక్కడ నుంచి వదిలేయాలనిపిస్తుంది. ఎందుకు వదిలేయాలి అని అంటే ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్కి ప్రేమ ఇవ్వట్లేదు. గతంలో ఏ ప్రేమ అయితే చూపించి మీ పర్సన్ని తన ట్రాప్లో వేసుకున్నారో, ఇప్పుడు ఆ ప్రేమ అయితే థర్డ్ పార్టీ మీ పర్సన్ మీద చూపించట్లేదు. ఆ ప్రేమ లేదు. ఏ ప్రేమ నమ్మి ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీకి వెళ్ళారో, వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేకపోవడం, గొడవలు జరగడం, వీళ్ళు ఒకటంటే ఆ థర్డ్ పార్టీ ఇంకొకటి చేయడం, ఇట్లా వీళ్ళిద్దరి మధ్య ఏదో వాళ్ళు వీళ్ళని బాగా చూసుకుంటారు, రొమాంటిక్గా ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నుంచి వాళ్ళు టార్చర్ అనేది చూపిస్తున్నారు. అంటే స్టార్టింగ్లో ప్రేమ చూపించారు, ఇప్పుడిప్పుడు వాళ్ళ ప్రేమ ఏంటి, వాళ్ళు ఏంటి అనేది ఇక్కడ మీ పర్సన్కి నిజస్వరూపం తెలుస్తుంది. అండ్ వాళ్ళ ప్రేమ అంతా అబద్ధం. వాళ్ళు చూపించిన ఆ లవ్, ఎఫెక్షన్ ఇదంతా అబద్ధం. జస్ట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. జస్ట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఎమోషన్స్ లేదు, థర్డ్ పార్టీకి ఎమోషన్స్ లేదు, జస్ట్ మనీ కోసమే. ప్రాక్టికల్ మైండ్ సెట్ ఇక్కడ థర్డ్ పార్టీ. జస్ట్ మనీ కోసమే, వాళ్ళ కంఫర్ట్స్ కోసమే, వాళ్ళ హ్యాపీనెస్ కోసమే నా మీద ప్రేమ చూపించారు. నిజంగా నన్ను ప్రేమతో కాదు వాళ్ళు నా నుంచి వాళ్ళు ప్రేమ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. జస్ట్ కంఫర్ట్స్, వాళ్ళ నీడ్స్, వాళ్ళ హ్యాపీనెస్ కోసమే ఇక్కడ నాతో ప్రేమగా ఉన్నట్టు నటించారు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆ అండర్స్టాండింగ్ కానీ, ఆ ఇది కానీ, ఆ హార్మోనీ కానీ లేదు. ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీ ఏంటి అనేది తెలుసుకుంటున్నారు. ఓకే, అండ్ మూన్ ఎనర్జీస్ చూడండి. తను తీసుకున్న డెసిషన్కి ఇక్కడ మీ పర్సన్ చాలా చాలా సఫర్ అవుతున్నారు. డే అండ్ నైట్ ఏడుస్తున్నారు మీకోసం. తను తీసుకున్న రాంగ్ స్టెప్ కోసం, తను తీసుకున్న రాంగ్ డెసిషన్స్ కోసం ఇక్కడ మీ పర్సన్ సఫర్ అవుతున్నారు. ఇల్యూషన్స్, ఏదైతే భ్రమపడ్డారో, ఏదైతే ఆశపడి అక్కడేదో ఉంటుంది అని ఆశపడి వెళ్ళారో అక్కడ ఏమీ లేదు. అక్కడ ఏ ప్రేమ చూసి వెళ్ళారో అక్కడ అదంతా ఏమీ లేదు. అదంతా జస్ట్ ఇల్యూషన్స్. మోసపోయాను అని బాధపడుతున్నారు. మూన్ ఎనర్జీస్ అంటే సెపరేషన్ కోరుకుంటున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీ నుంచి. ఇక్కడ కూడా చూడండి 8 ఆఫ్ కప్స్. అక్కడ నుంచి అక్కడికి ఏమీ లేదు, అక్కడంతా ఖాళీ. చూడండి కప్స్ అంతా ఖాళీ, 8 ఆఫ్ కప్స్. అక్కడ నుంచి వాకౌట్ అయిపోయి బయటకు వచ్చేద్దాం అనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి. ఏదైతే నమ్మి
ఏదైతే చూపించి థర్డ్ పార్టీ మీ పర్సన్‌ని తన వైపుకి తిప్పుకున్నారో, ఇప్పుడు థర్డ్ పార్టీ అవసరం అయిపోయింది. అందుకని ఇప్పుడు వాళ్ళేంటి ప్రేమ చూపించట్లేదు. మీ పర్సన్ ఎంత ప్రేమ కోసం అక్కడ తాపత్రయపడి, అక్కడ బ్రతిమలాడుకొని, అక్కడ తన ప్రేమంతా చూపించినా సరే, ఇక్కడ వీళ్ళసలు కేరే చేయట్లేదు. లెక్క చేయట్లేదు. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఎట్ ప్రెజెంట్ అంత హ్యాపీనెస్, అంత సఖ్యత అదంతా ఏమీ లేదు. అండ్ 7 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మీ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌ని ఎంత గ్రో చెయ్యాలి అని చూసినా, ఏమన్నా గ్రోత్ అవుతుందేమో అని మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. ఏమన్నా మారతారేమో, మళ్ళీ ఏమన్నా వీళ్ళు చేంజ్ అవ్వచ్చేమో అని ఎన్ని అవకాశాలు ఇచ్చి చూసినా, ఇక్కడ థర్డ్ పార్టీ మాత్రం అసలు తగ్గేదే లేదన్న టైప్‌లో అసలు మారట్లేదు. ఎన్నో ఛాన్సులు ఇచ్చి చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. ఏమన్నా చేంజ్ అవుతుందా? మళ్ళీ నాకు మునుపటి వ్యక్తి మళ్ళీ నాకు మారతారా? ఎందుకు ఇన్ని అవకాశాలు ఇస్తున్నారంటే, ఆల్రెడీ మీ దగ్గర ఈ పర్సన్ బ్యాడ్ అయిపోయి ఉన్నారు. ఆల్రెడీ మీ దగ్గర ఈ పర్సన్ ఇదైపోయి ఉన్నారు. ఇప్పుడు మీరు రానివ్వరు. ఇప్పుడు అక్కడ థర్డ్ పార్టీ సపోర్ట్ కూడా పోతే ఎట్లాగా అని అక్కడ చాలా అవకాశాలు మీ పర్సన్ ఇచ్చి చూస్తున్నారు. కానీ ఏది కూడా ఆ థర్డ్ పార్టీ అయితే మారే అవకాశం ఇక్కడ ఉంది అని నాకు అనిపించట్లేదు. వీళ్ళు ఎంత చూసినా, వీళ్ళు ఎంత ప్రయత్నించినా, ఎంత మళ్ళీ రీగ్రో చెయ్యాలని ట్రై చేసినా, అసలు వాళ్ళకి అవకాశమే థర్డ్ పార్టీ ఇవ్వట్లేదు. ఎంతసేపటికి వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ కంఫర్ట్, వాళ్ళ ఫ్యామిలీ ఇదే చూసుకుంటున్నారు తప్ప మీ పర్సన్ వైపు అసలు చూడట్లేదు. అండ్ 3 ఆఫ్ కప్స్ చూడండి. ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళ ఫ్రెండ్స్‌తో, వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నారు. మీ పర్సన్‌ని వదిలేసి చూడండి. మేబీ ఈ పర్సన్‌కి ఇంకొక రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా ఉన్నారు అనేది మీ పర్సన్‌కి తెలుసు. ఉండి కూడా కొంతమందికి ఉండొచ్చు. కొంతమందికి లేకపోవచ్చు. ఇక్కడ మీ పర్సన్‌తో ఉన్న థర్డ్ పార్టీకి ఆల్రెడీ మ్యారీడ్ కూడా అయ్యుండొచ్చు. లేకపోతే వాళ్ళు ఇంకా మల్టిపుల్ పీపుల్‌తో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తారు. మీ పర్సన్‌తో ఉన్న థర్డ్ పార్టీ అనే విషయం మీ పర్సన్‌కి తెలిసి ఉండొచ్చు. ఇక్కడ థర్డ్ పార్టీ ప్రేమ తనకొక్కళ్ళకే కాదు, ఇంకా వేరే వాళ్ళ మీద కూడా ప్రేమ చూపిస్తున్నారు అన్న విషయం ఇప్పుడు మీ పర్సన్ తెలుసుకొని ఉండొచ్చు. అండ్ పేజ్ ఆఫ్ కప్స్. ఎంత పిచ్చిగా వీళ్ళని ప్రేమించాను, ఎంత పిచ్చిగా వీళ్ళని నమ్మాను, ఎంత బ్లైండ్‌గా నమ్మాను నేను అని ఇప్పుడు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఎంత బ్లైండ్‌గా నమ్మేశాను వీళ్ళ ప్రేమ నిజమని, ఎంత ఇమ్మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేశాను, ఎంత పిచ్చిగా నమ్మేశాను అని ఇక్కడ మీ పర్సన్ ఇప్పుడు సఫర్ అవుతున్నారు. ఎంత బ్లైండ్‌గా నమ్మాను, ఎంత బ్లైండ్‌గా ట్రస్ట్ చేశాను. ఎవరిని నేను ఇంతగా బ్లైండ్‌గా నమ్మలేదు. ఎవరిని నేను ఇంత బ్లైండ్‌గా ట్రస్ట్ చేయలేదు. వీళ్ళని ట్రస్ట్ చేసి నా ఎమోషన్స్ వాళ్ళకి చూపించినందుకు నాకు బుద్ధొచ్చింది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. అండ్ ఇప్పుడు చూడండి, మీ పర్సన్ మీద వీళ్ళు చాలా పెత్తనం చేస్తున్నారు. తను ఏం చేసినా కూడా, మీ పర్సన్ ఏం చేసినా కూడా తన అండర్లో ఉండాలి. తను చెప్పినట్టే వినాలి. తనని దాటి బయటికి వెళ్ళొద్దు అన్నంత కంట్రోల్ చేస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్ని. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. దానికి మీ పర్సన్ చాలా అప్సెట్, చాలా బాధపడుతున్నారు, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ థర్డ్ పార్టీ మాత్రం మీ పర్సన్ పైన చాలా కంట్రోలింగ్ చేస్తున్నారు. మీ పర్సన్ తన కంట్రోలింగ్ కెపాసిటీ కోల్పోయారు థర్డ్ పార్టీ ముందు. మీ దగ్గర మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు కానీ థర్డ్ పార్టీ మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారు. ఈ టైంకి వెళ్ళాలి, ఈ టైంకి రావాలి, ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే థర్డ్ పార్టీ
మీ పర్సన్ విషయంలో తెలుసుకుంటున్నారు. అందుకే ఇక్కడ స్పై చేస్తున్నారని వచ్చింది. థర్డ్ పార్టీ మీ పర్సన్‌ని ప్రతి కదలికని గమనిస్తూ ఉన్నారు. తను చెప్పినట్టే వినాలి అన్న కండిషన్స్ ఇక్కడ మీ పర్సన్ పెడుతున్నారు. ఉంటే ఉండు. ఇట్లా భయపెట్టే కండిషన్స్ మీ పర్సన్‌కి పెడుతున్నారు. ఓకేనా? అండ్ 6 ఆఫ్ పెంటికల్స్ చూడండి. మీ పర్సన్ థర్డ్ పార్టీకి ఇన్ని గిఫ్ట్లు ఇస్తున్నారు. వాళ్ళు పెట్టిన భయానికి, వాళ్ళు పెట్టే టార్చర్‌కి మనీ, గిఫ్ట్స్ పాస్ట్‌లోనూ ఇచ్చారు. అండ్ ఇప్పుడు కూడా ఏదో ఒకటి కనీసం నాకు ఈ టార్చర్ అయినా ఉండదని చెప్పి గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి. నిజంగా మీ పర్సన్ తను చేసిన దానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. నిద్రపోవట్లేదు. నైట్ టైం నిద్ర పట్టట్లేదు. టార్చర్ అనుభవిస్తున్నారు థర్డ్ పార్టీని చూస్ చేసుకొని. నాకు ఆ గిఫ్ట్ కావాలి, ఈ గిఫ్ట్ కావాలి, నాకు మనీ కావాలి, నాకు షాపింగ్ చేసుకోవాలి, నాకు అంత కావాలి, ఇంత కావాలి. ఇట్లా మీ పర్సన్ని థర్డ్ పార్టీ టార్చర్ చేస్తున్నారు. నా బర్త్డే ఉంది, నాకు గిఫ్ట్స్ ఇవ్వట్లేదు, నన్ను హ్యాపీ చేయట్లేదు. ఇది మీ పర్సన్ లిటరల్లీ నైట్ టైం నిద్ర కూడా పోవట్లేదు. టార్చర్ అనుభవిస్తున్నారు థర్డ్ పార్టీ వల్ల. చూడండి ఎట్లా కూర్చొని ఉన్నారు, ఎంత స్ట్రెస్ అవుట్ అవుతున్నారు. ఫూల్ కార్డ్. సో వీళ్ళు ఏంటంటే ఎవరు చెప్పినా వినకుండా ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నేను సంతోషంగా ఉండాలి అంటే మళ్ళీ నేను నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను, అప్పుడే నేను సంతోషంగా ఉంటాను. న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు మీ పర్సన్. బికాస్ ఇంత టార్చర్ పడుతున్నప్పుడు అంత టార్చర్ పెడుతూ అక్కడ ఉండలేరు కాబట్టి మీతో న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు. అండ్ 6 ఆఫ్ వాండ్స్. ఇప్పుడు మీతో మీ పర్సన్ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. అక్కడ నుంచి బయటకు వచ్చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కానీ, మీతో హ్యాపీగా ఉండాలని కానీ, మీకు ఒక కమిటెడ్ రిలేషన్షిప్లా కంటిన్యూ అవ్వాలని, మీతో సంతోషంగా ఉండాలని మీ పర్సన్ కోరుకుంటున్నారు. ఓకే. సో ఏంజెల్ గైడెన్స్ ఏంటి మీకోసం చూద్దాం. ఏంజల్స్, మీరు మా వ్యూయర్స్కి ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. చూజ్ ఏ న్యూ డైరెక్షన్, కాంప్రమైజ్, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. సో మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ, ఇప్పటి నుంచి ఇంకొక 1 ఇయర్ లోపు మీ లైఫ్లో బెటర్ ఆఫర్స్ వస్తాయి, బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి అని చెప్తున్నారు. సో చూద్దాము మీ పర్సన్ నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ వస్తాయో.
ఫైండింగ్ అవుట్ ద ట్రూత్ క్రష్డ్ మీ. నిజం తెలుసుకొని వీళ్ళకి ఏదో నిజం తెలిసింది. సో దానివల్ల ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు. ఒక నిమిషం ఆగండి, ఏం నిజం తెలిసింది చూద్దాం. వాళ్ళ ఇన్మెచ్యూరిటీ, వాళ్ళు ఎంత ఇన్మెచ్యూర్డ్ పర్సనో అని నిజం తెలుసుకున్న తర్వాత ఈ పర్సన్ బాధపడుతున్నారు. ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్. ప్రతి చోట మీ పర్సన్ మీకోసం చూస్తున్నారు. ఐ రీప్లే అవర్ కాన్వర్జేషన్స్ ఓవర్ అండ్ ఓవర్. సో మీకు మీ పర్సన్కి మధ్య ఉన్న కాన్వర్జేషన్స్ కానీ టెక్స్ట్లు కానీ మళ్ళీ మళ్ళీ చదువుకుంటున్నారు. అట్లీస్ట్ దానివల్ల మీ పర్సన్ మీ హ్యాపీగా ఉంటున్నారు. ఐఎమ్ సో అట్రాక్టెడ్ టు యూ. సో మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు ఈ పర్సన్. వీ విల్ బీ టుగెదర్ అగైన్. మళ్ళీ మనం కలిసి ఉంటాము అంటున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.